కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంపై అంబటి సంచలన కామెంట్స్. న్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, ప్రజల యొక్క కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధనం పెట్టుబడి, ఈ రంగాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన సాగింది. రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఎవ్వరికైనా బాధ కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు అనేక రకాలైన మాటలు చెప్పారు. ఆదాయాలు సృష్టిస్తా అన్నాడు, సంపద సృష్టిస్తానన్నాడు. ప్రజలకు ఆదాయాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తాను అని అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి నెట్టబడతా ఉంది. తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురద జల్లుదాం, ఆయన ఏ విధంగా వ్యక్తిగత హననాన్ని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా, శ్రమంతా, సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూర్లో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్లోకి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? ఆయన ఎవరు? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు, ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి, వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,316 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి. అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ.
అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టింది ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది మీ అందరికీ గుర్తు చేస్తా, చాలామందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ను ప్రారంభించారు. వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ప్రారంభించిన కంపెనీ భారతీ సిమెంట్స్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గాంచింది. దాన్ని 2010లో ఈ వికాట్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే మొత్తం టోటల్ మేనేజ్మెంట్ వాళ్ళదే, 51% వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ, ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఇది ఆయన చేసిన పాపం. ఆయనకి ఏం సంబంధం అండి నాకు అర్థం కాలే. లిక్కర్ స్కామ్ అంట, అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు రకంగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండస్ట్రీస్లను భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాపోయినా తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు కోయటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడం అలా. ఒకసారి వెనక్కి వెళ్దాం. గోవిందప్ప కాదు, సజన్ జిందాల్. ఎవరండి సజన్ జిందాల్? భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్. ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు, పనులు కూడా మొదలుపెట్టాడు. ఏం చేశారండి మీరు ఆయన్ని, సజ్జన్ జిందాల్ని? ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు, ఆమె పేరేదో ఉంది, ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే కడప నుంచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు. ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడే ఆమెని, బాంబేకి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి, ఒక పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం, వారిని వేధించే కార్యక్రమం, దానితో పాటు 3 ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరే, ఇద్దరు ఏదో వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే అంశం. కానీ ఒక ఐజీ ర్యాంకుకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు. ఎప్పుడు లేదు, భారతదేశ చరిత్రలోనే లేని విధంగా తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున వికాట్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు, సజ్జన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు. ఈ విధంగా ఇండస్ట్రియలిస్టుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రియలిస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు తీసుకునే కార్యక్రమం. చందాలు కాదు, చందాలు అయితే పర్లేదు, చందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మావుళ్ళు, ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ
కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందా? కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మామూలు ఇవ్వలేదని. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartful thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of ReNew, and the entire ReNew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project, it's a beacon of belief in our government, in our potential, in our planet's future. ReNew's power re-entry after 6 years is not a comeback, it is a statement. Andhra Pradesh is back and best, better than ever. And at the center of this transformation stands a visionary, a leader who sees not just tomorrow but the decades ahead. Shri Nara Chandrababu Naidu Garu is not just building roads and infrastructure, he is building highways to the future. Where others saw policy, he saw possibility. Where others saw risk, he saw opportunity. Under his leadership, Andhra Pradesh is not chasing change, it is creating that change. The integrated clean energy policy launched in October 2024 under the guidance of the Honorable Chief Minister and the Honorable Energy Minister has become a blueprint for India's green revolution. Under his visionary direction, Andhra Pradesh has transformed from pause to power, from potential to performance. We are proud to say Andhra Pradesh is not just back on renewables map, we are actually redrawing that map. At the RE Invest Summit in 2024, we set an ambitious goal of 72 gigawatts of renewable energy by 2029, a mission that is bold, urgent, and necessary. And we are not just dreaming, we are delivering. In the last 8 months, we attracted titans of clean energy. Tata Power is investing 49,000 crores to build 7,000 megawatts in Andhra Pradesh. NTPC Green Hydrogen is investing 1.86 lakh crores, and our Honorable Prime Minister, Shri Narendra Modi ji, personally came to Visakhapatnam and laid foundation stone for that project. Vedanta Serentica is investing 50,000 crores for 10,000 megawatts. SAEL Industries is investing 6,000 crores for 1,200 megawatts. And Brookfield is also investing 50,000 crores for 8,000 megawatts. And all these investments are coming predominantly to the Rayalaseema region of our Andhra Pradesh. These are not just investments, they are endorsements. Endorsements of trust, vision, and an Andhra Pradesh that is open for green business. The Anantapur Renewable Energy Complex will rise in 2 powerful phases. Phase 1, 587 megawatts of solar energy, 250 megawatts of wind, and 415 megawatts of battery energy storage system. A total investment of 7,000 crores will be deployed by ReNew Energy. And combining with phase 2, a total 1,800 megawatts of solar, 1 gigawatt of wind, 2,000 megawatts of battery energy
storage systems with a total investment of 22,000 crores will only come to the Rayalaseema region of Andhra Pradesh. This complex is more than generating power. It will generate livelihoods, empower communities, and energize our economy. After a 5-year lull, Andhra Pradesh is witnessing a green renaissance. A return of renewable energy majors like ReNew sends a loud and clear message that this is the decade of Andhra Pradesh. This is the dawn of clean Pradesh. Let us not forget, ReNew was one of the largest renewable energy investor in Andhra Pradesh before 2019. Despite the challenges of the past, they are back not just with investment but with conviction. Because when policies are strong, confidence returns, and when leadership is visionary, growth is inevitable. Mr. Sinhaji, your belief in our state and its future is really inspiring. Your return is not just a partnership, it is a reunion of vision and values. I was sitting next to Sinhaji. He was explaining various other projects as a group they want to undertake. I told him only one thing: give Andhra Pradesh the first opportunity and we will deliver on the speed of doing business, and we will ensure that you will call Andhra Pradesh and Rayalaseema your home soon. To all the government officials and the partners who made today possible, thank you very much for being the wind beneath Andhra Pradesh's green wings. We are not just laying concrete here, we are laying a vision of cleaner, greener and greater Andhra Pradesh. I would request all my cabinet colleagues, MLAs, MPs, NETCAP and all concerned district officials to extend all support to such projects and ensure that they have absolutely zero difficulty. The collector is also here. He has to take up the responsibility and lead from the front. The Honorable Energy Minister is also here. Any support that is required, we are more than willing to extend. Every step taken today to support investors during project execution will go a long way in establishing us as a leading state in renewable energy deployment and a hub for clean energy. Together, let us rise, let us lead, and let us leave behind a legacy not of pollution but of power with a sense of purpose. ఇప్పుడు ఇక్కడున్న రైతులందరినీ ఉద్దేశించి నేను మాట్లాడాలనుకుంటున్నా. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమ. ఈరోజు డెంగ్యూ డే సందర్భంగా మరి జోనల్ కార్యాలయం ఆవరణలో జోనల్ కమిషనర్ గారు, మరి ఎస్సీ గారు, ఏఈ గారు అందరూ కలిసి ఈ దోమల నివారణ దినోత్సవం, డెంగ్యూ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఎంటమాలజీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి వాడన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ కూడా చేయాలి. ప్రతి వారంలో డ్రై డే కింద అందరూ పరిగణించాలి. మరి మనమందరం కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి రాబోయే రోజుల్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి దోమల నివారణ గురించి మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ రకంగా ఉంచుకుంటామో శుభ్రంగా, అదే రకంగా పరిసరాల ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కాంక్షిస్తూ మరి ఈరోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే ప్రోగ్రాం ఇది కంటిన్యూగా వాడన వీధిన వెళ్ళాలని కాంక్షిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ
జగిత్యాల ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇవాళ 12 మే 2025న తెలంగాణ రాష్ట్రంలోని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ 5వ మహాసభలను 14 మే 2025 బుధవారం ఫిల్మ్ భవన్ కలెక్టరేట్ రోడ్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుపుతారు. ఈ సభలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సంఘాలు, మేధావులు గత కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ మేరకు తెలంగాణలో ఒక పీస్ కమిటీ ఏర్పడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రానికి లేఖ రాయిస్తాం, మధ్యవర్తి వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యం. అట్లాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖర్గే కూడా స్పందించిండ్రు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ గతంలో 10 సంవత్సరాలుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ ఎల్కతుర్తి సభలో మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి, కేంద్రానికి లేఖ రాద్దామని అంటే ప్రజలు కూడా హర్షధ్వానాలతో ఆ సభలో తమ ఆమోదం తెలిపిండు. ఇన్ని చారిత్రక కారణాల రీత్యా పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కూడా 14 తారీఖు జరిగే బహిరంగ సభలో మొదటి అంశంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలనే అంశంపై ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో ఈ 5వ జిల్లా మహాసభలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల అంశంపై మాట్లాడతాడు. ప్రెసిడెంట్ పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ. అట్లాగే వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ కూడా ఈ అంశంపై మాట్లాడతాడు. తెలంగాణ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి కూడా ఈ సభలో మాట్లాడతారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాలను ఎత్తివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లో పెసా చట్టం 5th షెడ్యూల్ అమలు చేయాలని మొత్తం తెలంగాణ ప్రజాస్వామికవాదులు, తెలంగాణలో ఉన్న మేధావులు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల నేపథ్యంలో ఈ సభలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, జగిత్యాల ప్రాంతంలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు 14 మే ఉదయం ఫిల్మ్ భవన్ కరీంనగర్లో జరిగే పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ 5వ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలనే అంశానికి తమ మద్దతు తెలియజేయాల్సిందిగా ఇవాళ ప్రెస్ క్లబ్, పాత ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్ ఆఫీస్ అయిన ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం పక్షాన, తెలంగాణ జనసమితి పక్షాన, ఇతర ప్రజా సంఘాల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఒక కమిటీ తీరుగా ఫామ్ చేసింది. అట్లా దేశవ్యాప్తంగా కూడా మేధావులు, ఇంటలెక్చువల్ అందరూ కూడా స్పందిస్తుంది. కాబట్టి వెంటనే కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా జగిత్యాల ప్రజలందరికీ ఆ 14 తారీఖు నాడు జరిగే పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు ముక్త కంఠంతో శాంతి చర్చలు జరగాలని కోరుతున్న నేపథ్యంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాల నాయకులు, హక్కుల సంఘాల నాయకులు కూడా ఆ మీటింగ్లో వచ్చి తమ సమ్మతిని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, కగార్ ఆపరేషన్ వెంటనే, కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెంటనే, ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను